హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అందిస్తూనే ఉంటాను. సో వీడియో అయితే ఎవరికి ఉద్దేశించినది కాదు, ఓన్లీ ఫన్ కోసమే క్రియేట్ చేస్తున్నాం. సరే, వీడియో స్టార్ట్ చేసేద్దామా? రే మల్లిగా ఉన్నావారా? ఏమైందిరా అప్పటి నుండి వెళుతున్నావు? ఇంట్లోనే ఉన్నా. రే, వినాయకునికి ఇంకెన్ని రోజులు ఉన్నాయిరా? ఎన్ని రోజులు అంటావేందిరా? నీకు తెలియదా ఏంది? వచ్చే వారమే వినాయకునికి. ఇంకెన్ని రోజులు ఉన్నాయని మాట్లాడుతున్నావు కదా భలేగా నువ్వు. మరి ఆ చిన్న పిల్లగాళ్ళందరూ సందా కోసం తిరుగుతుండ్రు. మనోళ్ళు ఒక్కడైనా సపోర్ట్ చేస్తుండారా? ఏ మనుషులరా మీరు? మనం కూడా తిరుగుదాం రా. ఎవరికైనా సొయ్యి ఉన్నదా లేదా? ఈసారి అసలు దేవుని పెడదామా లేదా? ఎవడేం సపోర్ట్ చేస్తలేడు కదా. అవును కదరా, ఆ పోరగాళ్ళు అయితే తిరుగుతున్నారు. ఇజ్జత్ పోతాను మాది. ఎవడు మాట్లాడతలేడు. నేనేం మాట్లాడితే ఏమో తిడతారు నన్ను. ఆ రాజుగాని పిలువురా, రాజుగాడు మాట్లాడతాడు. రే రాజుగా, ఎక్కడున్నావురా? రారా రాజుగా. ఏమైందిరా? ఇద్దరు ఏమొచ్చిళ్ళు పెడుతుండ్రు పొద్దునే. రే రాజు, నీకు గుర్తున్నదారా వినాయకుడు ఎప్పుడో? ఆ పోరుగాళ్ళు చంద అడుగుతున్నారు. మనకు చంద అడగొద్దారా? ఎవడిస్తాడరా మనకు తర్వాత? ఉండరాదరా, ఓ 2-3 రోజుల తర్వాత అడుగుదాం. ఇప్పుడే ఏం పోతుంది? ఓ నీ గుద్దకు సిగ్గు లేదు కదరా. 2-3 రోజుల తర్వాత అడుగుతారట మనగాడు. ఏంద్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? ఆ పక్కగాళ్ళు ఇలా చూడుపో, పోరగాళ్ళు ఎట్లా తిరుగుతున్నారో. మన వయసులో కూడా తిరుగుతున్నారు. ఏ మనిషిరా నువ్వు? ఏంద్రా నా మీద రోషానికి వస్తున్నారు? ఎవడు రాడాయా మరి? నేను మొన్న గ్రూప్లో మెసేజ్ పెట్టినా, ఎవడైనా చూసిండారా? అందుకే నేను ఇప్పుడు ఇట్లా అంటున్నా. అవునరా శివ, రాజుగారు చెప్పేది కరెక్టే. పోయినసారి కూడా గిట్లనే అయింది. ఎవరు రాలే పోయినసారి కూడా. మనం ముగ్గురమే తిరిగాం. ఎవరినైతే లాస్ట్కి వస్తారు అందరూ. అదేరా, ఈసారి కూడా అట్లా కావద్దని ఏదో ఒకటి కండిషన్గా మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. అరే నువ్వు గ్రూప్లో మెసేజ్ చేయరా, ఆ అడ్డ దగ్గర అందరు రావాలి సాయంత్రం 5 గంటల కానీ. నువ్వు గ్రూప్లో మెసేజ్ చేయి. ఇప్పుడు గ్రూప్లో మెసేజ్ పెట్టిండు అనుకో, వస్తారు కదా. ఎవడెవడు వస్తాడు, ఏమేమి మాట్లాడతాడో అప్పుడు చూద్దాం. వచ్చినాక అందరి మాటలు ఆలోచించి మాట్లాడదాం. అదేరా, నువ్వు చెప్పింది కరెక్టే. అందరూ మాట్లాడినాక పెడదామంటే పెడదాం, లేకుంటే లేదు. ఎవరిది బతిమలాడాలరా? అరే నేను గ్రూప్లో మెసేజ్ పెడుతున్నారు, అందరు 5 గంటలకు ఖచ్చితంగా రావాలని. రే సందీప్ అన్నను కూడా పిలవాలరా, ఎందుకంటే లాస్ట్ టైం పెద్ద మనిషితనం అన్ననే చేసాడు కాబట్టి. వాళ్ళే గుర్తు తెచ్చినవరా నువ్వు. లాస్ట్ టైం కొన్ని పైసలు కూడా మిగిలినాయంట కదా, అవన్నీ లెక్కలు చేసి ఇప్పుడు అడుగుదాం. రే ఏంద్రా, సగం పైసలు అన్నీ దొబ్బుకున్నాడు అన్న అని అంటున్నారు అందరూ. ఈసారి గట్టి చేద్దాం లేరా. అప్పుడేమో మనం చిన్నపిల్లలు ఏమో అనలే కదా. పోయినసారి బొచ్చడు పైసలు మిగిలినాయంట, అవన్నీ సందీప్ అన్న దగ్గరనే ఉన్నాయి. అవన్నీ అడగాలి ఇప్పుడు లెక్కలు చేసి. అదేరా, గ్రూప్లో పెట్టి సందీప్ అన్నను కూడా పిలిచినాం అనుకో, అందరం సాయంత్రం 5 గంటలకు అక్కడ కూర్చొని ఆ పైసలు లెక్క, ఈ వినాయకుని లెక్క అంతా మాట్లాడదాం అంటున్నా. నేను గ్రూప్లో మెసేజ్ పెట్టరా దబ్బున. అందరికీ మనవి, సాయంత్రం 5 గంటలకు అందరూ అడ్డ మీదికి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే గమనిక, వినాయకుని గురించి అందరూ మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? నాకు నవ్వొస్తాంది నీ చాటింగ్కి. ఏదో ఒకటి దేరా, ఏం కాదులే, వాడు ఏదో ఒకటి చెప్పిండు కదా. మీ అంత చాటింగ్ నాకు రాదులేరా మరి. సరే మా అమ్మ పిలుస్తుంది, నేను పోతారా. సరేరా, తప్పకుండా అందరూ 5 గంటలకు అడ్డ మీద ఉండాలి, లేకుంటే మాత్రం మామూలుగా ఉండదు. లంజుడుకులు 5 గంటలుగా అన్నారు, ఇప్పుడు 5:15 అవుతుంది. ఇంకా వరకు ఎవడొత్తలేడు కదా. రే ఎర్రిపుక, రాజుగా ఎక్కడున్నావురా నువ్వు? ఇప్పటి వరకు వస్తలేవు. వస్తానప్పుడు ఎగిరినావు కదరా. ఆ మల్లిగాని కూడా చెప్పురా, ఫోన్ చేసి రమ్మని చెప్పు తప్పున. ఏమైందిరా, అందరు వచ్చినట్టు నాకు ఫోన్ చేస్తున్నావు అంతా, ఏమో తిడుతున్నావు కదా. రే ఎవడు రాలేదురా, నేనేం చేయాలరా? రే మల్లిగా, అందరికి బొట్టు పెట్టి పిలవాలారా? ఏం మనుషులరా మీరు? ఎవడొచ్చిండ్రా? అంత గ్రూప్ లో మెసేజ్లు మీదే మెసేజ్లు పెడుతున్నారు కదా, ఎవడు రాలేదు ఇంకా. మనోళ్ళంటేనే ఇంతరా, అంతా నిమ్మలంగా వస్తారు. రే అందరికి బొట్టు పెట్టి చెప్దామారా, వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతాడులే గాని రానోని కోసం ఎందుకని మనం వచ్చిన వాళ్ళు అయినా మాట్లాడదాం పట్టుండ్రా. మరి ఏం మాట్లాడతారా? పోయినసారి కూడా ఇట్లానే అయింది. చూద్దాం, ఆగరాదు ఒక 5 నిమిషాలు. ఏమైందిరో, సోకులు పడొస్తున్నావు కదరా నువ్వు. ఏ గ్రూప్ లో మెసేజ్ చూడలేదా ఏంది? ఏం లేదురా, అటు బయటికి పోయి వచ్చాను, అందుకనే లేట్ అయింది. ఇక ఎవరు రారు గానీ పార్త గంట అయింది, మనం మాట్లాడదాం పట్టుండ్రా ఇక. అరే ఇగో, వచ్చే వారమే వినాయక చవితి. ఇక ఈసారి వినాయకుని పెడదామా వద్దా? ఇక మీరే చెప్పండి ఇక. రే మామ, పెట్టుడేరా, ప్రతి సంవత్సరం పెడతలేమారా? ఎవడరా వద్దనేది మనల్ని? మనం పెట్టలేదనుకో ఈసారి ఊర్లల్లో ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే ఆ పక్క గొల్లోళ్ళంట 15 ఫీట్ల వినాయకుని తెస్తుండంట. నువ్వు ఆగరాదయ్యా, నువ్వు అంతా పక్క గల్లీలో ముచ్చట్లు చెప్తున్నావు అది ఇక్కడ కాదు. కానీ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కానీ నువ్వు పోయినసారి పైసలు ఇచ్చినవారు నువ్వు అసలు. రే నువ్వు నాకనకరా, నువ్వు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరిని అడిగినాక నన్ను అడుగు. ఏంది నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? రే అందరి గురించి కాదురా, నువ్వు పెడదాం అంటున్నావు కదా, మరి నువ్వు పైసలు ఇస్తున్నావా? నువ్వు లాస్ట్ ఇయర్ పైసలే ఇయ్యలే, నువ్వు ఎప్పుడు ఇట్లా ఇస్తావురా? పోయినసారి నాకు కొంచెం ఇబ్బంది ఉన్నదని చెప్పినా కదరా మీకు. నాకు పైసలు టైట్ ఉండే అప్పుడు. ఇప్పుడు ఎందుకు ఇయ్యనరా? ఇప్పుడు ఇస్తా, ఎంత కావాలో చెప్పుండ్రి, ఇప్పుడు ఇచ్చేస్తా. ఇప్పుడైతే అందరికి ఇట్లానే అంటారు, ఇత్తా అని. ఆఖరికి వచ్చేటప్పుడు అయితే ఎవడు ఇయ్యడు. నాకు పైసలు అందలే మామ, నాకు పైసలు సెట్ కాలే మామ, నాకు ఇబ్బంది ఉన్నది మామ అని అంటారు. మరి లాస్ట్కి ఇట్లా అయితే కాదురా, అందరు డ్రామాలు చెప్తుండ్రు. ఇగో అందరు పైసలు ఇచ్చినాకనే మొదలు పెడదాం ఏ పనైనా. ఏమంటావురా సురేష్? అందరు ఇస్తారు కదా ఖచ్చితంగా. మరి అందరి గురించి నాకు తెలియదు. నా పైసలు అయితే నేను అప్పటిది ఇప్పటిది ఇచ్చేస్తా. అదే అందరూ ఇస్తామంటేనే పెడదాం.
ఇగో ఇంకో ముచ్చట ఏంటంటే చందాలు అడిగినప్పుడు ఒకడొక్కడు అంటాడు నాకు పని ఉన్నది, నాకు ఇక్కడ పని ఉన్నది, అక్కడ పని ఉన్నది అని అంటారు. అందరు తిరిగితేనే చందాలు వసూలు అవుతాయి. అర్థమైందా? అవునయ్యా మోగనివి బాగానే మాట్లాడుతున్నావు కదా. నువ్వు లాస్ట్ టైం వచ్చినావా? ఎప్పుడైనా తిరిగినావా నువ్వు చందాలకు? అవును, నువ్వు వచ్చినావా? నువ్వు లాస్ట్ టైం ఎక్కువ మాట్లాడుతున్నావు కదా చందాలని. అవునరా, ఇది మాత్రం నిజమేరా నువ్వు అన్నది. ఇగో చందకు మాత్రం అందరూ ఖచ్చితంగా తిరగాలి. అదేరా మందలు మందలు తిరిగినాం అనుకో, అవును వీళ్ళు పెద్ద అయినాకుండా పెడుతున్నారు అని చందలు ఎక్కువ రాస్తారు. అవునరా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే చూసేటోళ్ళు కూడా వీళ్ళు బాగానే మంది ఉన్నారు కదా అని ఎక్కువనే రాస్తారు. అనిల్ గడు ఇప్పుడు వస్తుండేంద్రా?